హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 65. సురభిని వీరేంద్రకు దూరంగా ఉండమని గట్టిగా చెబుతుంది మౌనిత. ఆ మాటతో వెంటనే సురభి, నువ్వు ముంబై వెళ్ళొద్దంటే ఆగుతావా మమ్మీ అని అడిగింది. ఆ మాట విన్న మౌనితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ముందు రోజు కొడుకు, ఉదయాన్నే భర్త, ఇప్పుడు కూతురు. మొట్టమొదటిసారి ముగ్గురు ఒకేసారి తాను ముంబై వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ ముగ్గురు గురించి ఆమె పట్టించుకోలేదు. కనుక ఆమెను ఎవరూ క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడైతే తాను వాళ్ళ గురించి పట్టించుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇదేమీ మౌనతికి నచ్చలేదు. అందుకే కాస్త తమాయించుకొని, ఏం మాట్లాడుతున్నావు సురభి? నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి తేడా నీకేంటో అర్థం కావడం లేదా అని అంది. అర్థమవుతుంది మమ్మీ, చాలా బాగా అర్థమవుతుంది. నువ్వు నాన్న విడివిడిగా గదిలో ఎందుకుంటారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీకు మమ్మల్ని చూసుకోవడం కన్నా నాన్నతో ఉండడం కన్నా ముంబైలో ఉండడమే ఎందుకు ఇష్టమనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకు మమ్మీ, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇష్టం లేని జీవితం గడుపుతావు? హ్యాపీగా నీకు నచ్చిన జీవితంలో ఉండు. అలాగే మాకు నచ్చినట్లు మమ్మల్ని బ్రతకనివ్వు. నాకు బావతో స్పెండ్ చేయడం నచ్చింది, నేను స్పెండ్ చేస్తాను. అంతేకాని మీరు చెప్పారని ఆగను. అండ్ నా హద్దులేంటో నాకు బాగా తెలుసు. మీరేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు మమ్మీ అని ఖచ్చితంగా చెప్పింది సురభి. ఆ మాట విన్న మౌనిత, అంటే ఇప్పుడేమంటావు? నన్ను మాట్లాడొద్దంటావా? మీ జీవితంలో నాకు హక్కు లేదంటావా అని అడిగింది మౌనిత. ఖచ్చితంగా లేదు మమ్మీ. ఏ రోజైనా నువ్వు ఒక తల్లిలాగా బిహేవ్ చేసి మా వెంట వచ్చి మాకు నచ్చిన బట్టలు కొనిచ్చావా? కనీసం నచ్చిన ఫుడ్ చేసి పెట్టావా? నువ్వు నాకు అన్నం తినిపించడం అనే విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు కూడా అలాగే ఉండు. నిన్నెవరొద్దన్నారు? అలాగే మా లైఫ్ కూడా మమ్మల్ని చూసుకోనివ్వు అని అంది సురభి. సురభి, అసలు నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్ నేను చూసుకున్నానంటే నా జీవితం అలా తగలబడింది. నేను ఇష్టం లేకుండా ఇక్కడ బతుకుతున్నాను. ఆ విషయం నీకు తెలుసా అని అంది మౌనిత. అదే మమ్మీ, ఇష్టం లేకుండా ఎందుకు ఎక్కడుంటున్నావు? నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుండు. మేం మీకేమీ అడ్డురాము అని అంది సురభి. నీకేం తెలుసని ఇట్లా మాట్లాడుతున్నావు? నా లైఫ్ లాగా మీ లైఫ్ కాకూడదని, అందుకే కదా నా ఆరాటం అని అంది మౌనిత. ఓ, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మమ్మీ ఇదంతా? మీరు మమ్మల్ని చిన్నప్పుడు ఒంటరిగా ఉంచేసి అందించాల్సిన ప్రేమ అందించకుండా పెంచినప్పుడు ఇదంతా ఏమైంది? ఓహో, అప్పుడు మీ ఆలోచనలు మీ స్వార్థాలు మీకున్నాయి. కొత్తగా ఇప్పుడు మా గురించి ఆలోచిస్తున్నారా? సో ఫన్నీ మమ్మీ, ప్లీజ్ ఇలాంటి జోక్స్ వేయకు అని అంది సురభి. ఏంటి ఈ మధ్య నువ్వు ఇలా ఎదిరించి మాట్లాడుతున్నావు? ఎవరిని చూసుకొని, ఎవరండం చూసుకొని? ఆ వీరేంద్రను చూసుకోనా అని అంది మౌనిత. భావన చూసుకొనైతే అస్సలు కాదు మమ్మీ. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుసు, బావ నన్ను ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నాడు. అయినా నాకు బావ కంపెనీ నచ్చింది, అందుకే అతన్ని కలుస్తున్నాను. అంతే తప్ప నువ్వు అనుకునేంత మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ప్లీజ్ ఇంకొకసారి దీని గురించి మాట్లాడి నా ముందు నువ్వు తక్కువ అవ్వకు మమ్మీ అని అంది సురభి. ఇంకేం తక్కువ అవ్వాలే? ఇప్పటికే నన్ను పాతాళంలోకి తొక్కేసావు కదా, ఇప్పుడేమంటావు? నీ లైఫ్ గురించి నన్ను పట్టించుకోవద్దంటావా అని అడిగింది మౌనిత. పట్టించుకోవాల్సినప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు నా లైఫ్లో నేను డెసిషన్ తీసుకోగలిగే స్టేజ్కి వచ్చాను. కాబట్టి ఇక నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంది సురభి. అంటే నేను మాత్రమే పట్టించుకోకూడదా? మీ నాన్న కూడా పట్టించుకోవద్దా అని అడిగింది మౌనిత. మీ ఇద్దరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను. నా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ నేనే తీసుకోగలను అని అంది సురభి. హో, ఓకే, అలాంటప్పుడు నువ్వు మా దగ్గర డబ్బులు కూడా తీసుకోకూడదు కదా అని అంది మౌనిత. తీసుకోను, నాకు అక్కర్లేదు కూడా. నన్ను కన్నందుకు ఇప్పటి వరకు చదువు చెప్పించారు, అదే నాకు గొప్ప విషయం. అంతకుమించి మీ నుండి నాకు ఏమీ అక్కర్లేదు అని అంది సురభి. ఏం మాట్లాడుతున్నావు సురభి? నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి? నువ్వు చదువుకుంటున్న చదువేంటి? వీటన్నింటికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. వాటన్నింటినీ ఎలా పే చేసుకుంటావు? మమ్మల్ని కాదని అసలు ఎలా బ్రతకగలుగుతావు అని అడిగింది మౌనిత. ఎలాగో ఒకలా బ్రతుకుతాలే మమ్మీ, బట్ మీలా అయితే మాత్రం బ్రతకను. అండ్ మీ డబ్బులతో కూడా నాకు ఇంకా బ్రతకాలని లేదు.
ఎంతోమంది జీవితాల మీద దెబ్బ కొట్టి మీరు కట్టుకున్న ఆ రాజకీయ జీవితం నాకొద్దు. ఆ డబ్బులు బిజినెస్లు ఏవీ నాకొద్దు. ఇకపై మీరెవరూ నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు అంటూ ఫోన్ కట్ చేసింది సురభి. కూతురు నుంచి అలాంటి విముఖత ఎక్స్పెక్ట్ చేయని మౌనిత షాక్తో కట్టైన ఫోన్ వంక చూస్తూ అలానే సోఫాలో కూలబడిపోయింది. మరోవైపు రుద్ర వచ్చేసరికి చక్కగా రెడీ అయి కూర్చుంది సహస్ర. తనని చూస్తూనే మనం వెళ్ళేది ఇప్పుడు ఆఫీస్కి, వెళ్ళి ఆఫీస్ వేర్ వేసుకొనిరా అని చెప్పాడు రుద్ర. దాంతో ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి అతను చెప్పినట్లు బిజినెస్ సూట్ వేసుకొని వచ్చింది సహస్ర. అప్పటికే రుద్ర కూడా బ్లాక్ కలర్ బిజినెస్ సూట్లోకి మారిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బుక్ చేసుకున్న క్యాబ్లో బయలుదేరారు. తాను వెళుతున్న పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు రుద్ర. కాసేపటికి ఆ క్యాబ్ ఒక పెద్ద బిల్డింగ్ వద్ద ఆగింది. మనం దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది సహస్ర, కార్ దిగు అని అన్నాడు రుద్ర. దాంతో సహస్ర కార్ దిగి చుట్టూ చూసింది. ఎటు చూసినా ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దాంతో అసలు అక్కడ ఉంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఆ బిల్డింగ్స్ మధ్య ఉండే మనుషులకు తెలియదని అంత ఎత్తులో ఉన్న బిల్డింగ్స్ను చూస్తుంటేనే అర్థమవుతోంది. దాంతో వాటివైపు వింతగా చూస్తూ ఉంది సహస్ర. ఏ సహస్ర, నోట్లో కీకలు పోతాయి, ఏంటా చూపు, మన ఇండియాలో ఇలాంటి బిల్డింగ్ చూడలేదా ఏంటి అని అడిగాడు రుద్ర. చూశాను కానీ సార్, ఇలా దగ్గరగా ఉండే బిల్డింగ్స్ అయితే చూడలేదు. ఈ ఏరియా చాలా బాగుంది అని అంది సహస్ర. ఇది ఇక్కడ అఫీషియల్ బిజినెస్ ఏరియా, పద లోపలికి వెళ్దాం అంటూ లోపలికి నడిచాడు రుద్ర. దాంతో చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూనే అతన్ని ఫాలో అయ్యింది సహస్ర. లోపలికి అడుగుపెట్టిన అతన్ని చూస్తూనే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా లేచి నిలబడి విష్ చేస్తున్నారు. రుద్ర ఎవరితో మాట్లాడకుండా తలూపుతూ స్ట్రైట్గా సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అతని వెనుకే పరుగులు పెడుతూ వెళుతోంది సహస్ర. అప్పుడు ఒక వ్యక్తి వారికి ఎదురుగా వచ్చి హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అన్నాడు. కళ్ళు మాత్రమే ఆర్పిన రుద్ర స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి సహస్రను కూడా చూసి హలో మేడం, వెల్కమ్ టు అవర్ ఇటలీ బ్రాంచ్ అని అన్నాడు. హలో, థ్యాంక్స్ అని చిన్నగా స్మైల్ ఇచ్చి రుద్ర వెనకే పరుగులాంటి నడకతో పరిగెట్టింది సహస్ర. రుద్ర సరాసరి సీఈఓ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడున్న మెయిన్ సీట్లో కూర్చొని ఎదురుగా ఉన్న సీట్ను సహస్రకి చూపించాడు. ఆ సీట్లో కూర్చున్న సహస్ర ఆయాసపడుతుంటే తన ముందున్న వాటర్ గ్లాసును ఆమె ముందుకు జరిపిన రుద్ర నువ్వు వర్కౌట్స్ చేయవా అని అడిగాడు. దాంతో ఏం చెప్పాలో తెలియనట్లు తలను అటూ ఇటూ కాకుండా నిలువుగా అడ్డంగా ఊపింది సహస్ర. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి రుద్ర వెనక చేతులు కట్టుకొని అతని ఆర్డర్ కోసం చూస్తుండగా జాన్, నేను చెప్పిన పని కంప్లీట్ అయిందా అని అడిగాడు రుద్ర. ఎస్ సార్, కంప్లీటెడ్. అవి చూసి మీరు మేడం ఒక్కసారి సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు జాన్. అది విని వాట్, నేను సిగ్నేచర్ చేయాలా, నా సిగ్నేచర్ ఎందుకో అని అనుమానంగా అనుకుంది సహస్ర. ఓకే, ఆ ఫైల్ ఎక్కడా అని అడిగాడు రుద్ర. వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్ను రుద్ర ముందుకు జరిపాడు జాన్. రుద్ర ఆ ఫైల్ అంతా ఒకసారి చెక్ చేసి వెరీ గుడ్ జాన్ అంటూ తాను సిగ్నేచర్స్ చేయాల్సిన ప్లేసెస్ అన్నింటిలో సిగ్నేచర్స్ను చేసేసి క్యాబిన్ మొత్తాన్ని పరిశీలిస్తూ దిక్కులు చూస్తున్న సహస్ర ముందుకు ఆ ఫైల్ను నెట్టాడు రుద్ర. దాంతో ఆ ఫైల్ ఏంటా అని చూడబోయింది సహస్ర. రుద్ర వెంటనే నువ్వేమీ చూడాల్సిన అవసరం లేదు, కింద రైట్ సైడ్ సిగ్నేచర్ పెట్టు సరిపోతుంది అని అన్నాడు. సార్, ఈ ఫైల్ ఏంటో దేనికి సంబంధించిందో తెలియకుండా సిగ్నేచర్ ఎలా అని ఇంకేదో అనబోతున్న సహస్ర వైపు చూశాడు రుద్ర. దాంతో ఒక్కసారిగా షాక్ అయింది సహస్ర. అప్పటికే అతని కళ్ళ నిండుగా చింతనిప్పులు కురిపిస్తూ కోపంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు రుద్ర. ఆ చూపులకే కనుక శక్తుంటే సహస్ర అక్కడే భస్మం అయిపోయేది. దాంతో ఇంకొక మాట మాట్లాడకుండా వెంటనే పెన్ తీసి రుద్ర చెప్పిన చోట్ల సిగ్నేచర్స్ పెట్టడం మొదలుపెట్టింది సహస్ర. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తున్న జాన్ తనకేమీ సంబంధం లేదన్నట్లు సైలెంట్గా ఉన్నాడు. సిగ్నేచర్స్ అన్నీ అయ్యాక ఫైల్ రుద్ర ముందుకు జరిపి కంప్లీట్ అయింది సార్ అని అంది సహస్ర. ఓకే గుడ్ అంటూ ఆ ఫైల్ మరోసారి చెక్ చేసి జాన్కి ఇస్తూ మిస్టర్ జాన్, ఎగ్జాక్ట్లీ 2 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వాలి. లీగల్ పేపర్స్ నా చేతికి రావాలి.
అని చెప్పాడు రుద్ర. ష్యూర్ సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని అతను ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సహస్ర అతనితో నెమ్మదిగా, సార్, అతని ముందు మాట్లాడడం ఎందుకులే అని మాట్లాడలేదు. కానీ మీరు ఎందుకు ఇలా నన్ను చూపులతోనే చంపేస్తున్నారు? ఇది మీకు కరెక్ట్ కాదు కదా అని అంది సహస్ర. ఏది కరెక్టు ఏది తప్పో నాకు తెలుసు. అండ్ నీకు ఒక్కసారి చెబితే ఏది మెదడుకెక్కదు కదా. ఏదైనా సరే నేను చెప్పినప్పుడు ఎదురు ప్రశ్నించకుండా ఉంటే ఇలాంటివి జరగవు. నేను ఏది చెబితే అది బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపో అని అన్నాడు రుద్ర. మీరు చెప్పింది చేసుకుని వెళ్ళిపోవడానికి నాకేం ప్రాబ్లం లేదు సార్. కానీ మీరు నన్ను ముంచేస్తే నా పరిస్థితి ఏంటి అని గొణుగుతూ అంది సహస్ర. ముంచడమా అంటే ఏంటి అని నుదురు చిట్లించి అడిగాడు రుద్ర. ఓ, ఈయనకి వినిపించేసింది అని తడబడని సహస్ర, వినిపిస్తే ఏమైంది, నేను నిజమే అన్నాను అని మనసులోనే అనుకొని, ముంచడం అంటే ఎలా చెప్పాలి మీకు? అంటే నాకు వేరే ఆప్షన్ లేకుండా మొత్తం మీరు చెప్పినట్లే వినేలా మీరు ఆ పేపర్లో ఏమైనా రాయించుకొని ఉంటే అని అడిగింది సహస్ర. ఆ మాటను లైట్ తీసుకుంటూ, అందులో కొత్త ఏముంది, ఇప్పుడు కూడా నేను చెప్పినట్లే వింటున్నావు కదా, మళ్ళీ దానికోసం అగ్రిమెంట్స్ లాంటివి అవసరమా ఏంటి, అనవసరంగా పేపర్లు దండగా అంటూ అక్కడున్న మిగతా ఫైల్స్ను చెక్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. అతను ఏమన్నాడో అర్థమవడానికి సహస్రకి 2 నిమిషాలు పట్టింది. అర్థమయ్యాక, అవును నిజమే, ఇప్పటి వరకు నేను అతను చెప్పిన ప్రతి పనిని సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాను కదా, ఇది అసలు నేను గమనించనే లేదు. అయినా నేనెందుకు ఇలా చేస్తున్నాను, అసలు ఇతన్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాను అని ఆలోచిస్తున్న సహస్ర ఆలోచనలు సడన్గా విశ్వం మీదకు మళ్ళాయి. దాంతో ఆమె పళ్ళు కొరుక్కుంటూ, సచ్చినోడు, ఇదంతా ఆ విశ్వగాడి వల్లే, వాడే నన్ను పులి నుంచి పిల్లిలా మార్చేశాడు. ఈ రుద్రగారు ఆ పిల్లిని కాస్త పిల్లి పిల్లం చేసేశాడు. ఈ మధ్య నాకు బొత్తిగా ధైర్యం లేకుండా పోయింది అని తన్ని తాను తిట్టుకుంది సహస్ర. వేసుకున్న మైండ్ వాయిస్ చాలు గాని వెళ్ళి ఆఫీస్ అంతా చూసిరాపో, ల్యాప్టాప్లో ఏదో నొక్కుతూ అన్నాడు రుద్ర. ఆ మాటతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలు వదిలేసి, ఓకే సార్ అని ఉత్సాహంగా లేచి ఆఫీసులో తిరగడానికి వెళ్ళింది సహస్ర. ఆమె బయటికి రాగానే అందరూ ఆమెను చూసి చాలా రెస్పెక్ట్గా విష్ చేస్తున్నారు. అది చూసి ఆమె సంతోషపడిపోతూ, వావ్, సో నైస్, ఇక్కడేంటి సీఈఓకి మాత్రమే కాకుండా అతని పిఏకి కూడా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకుంది సహస్ర. కాసేపు ఆ రెస్పెక్ట్ ఆమెకు హ్యాపీగా అనిపించింది. కానీ ఆమె ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అందరూ లేచి మరీ విష్ చేస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయిన సహస్ర వెంటనే తిరిగి రుద్ర క్యాబిన్లోకి వెళ్ళి, సార్, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, నేను ఇందాక మీతో వచ్చేటప్పుడు విష్ చేశారు, ఇప్పుడు బయటకు వెళ్ళగానే విష్ చేశారు, మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు కూడా విష్ చేస్తున్నారు, ఇన్నిసార్లు విష్ చేయడం ఏం బాలేదు సార్ అని అంది సహస్ర. ఈ ఇటలీ వాళ్ళకి కొంచెం మెంటల్లే, అది వదిలే కానీ ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది అని అడిగాడు రుద్ర. చాలా బాగుంది సార్, ఇండియాలో ఉన్న మన ఆఫీస్ లాగే ఉంది, కాకపోతే ఇక్కడ ఇంకాస్త పాష్గా అనిపిస్తుంది అని చెప్పింది సహస్ర. ఓకే, ఈరోజు ఈవినింగ్ వరకు మనం ఆఫీసులోనే ఉండాలి. నేను ఆల్రెడీ చెక్ చేసిన ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వు కూడా ఒకసారి చెక్ చేయి అని చెప్పి వర్క్లో మునిగిపోయాడు రుద్ర. ఆ మాటతో, అమ్మయ్య, వర్క్ గురించి వింటుంటే ఎంత హాయిగా ఉందో, ఈరోజే ఆఫీస్కి వచ్చినట్లు ఫీలింగ్ వచ్చింది అనుకుంటూ అతను ఇచ్చిన ఫైల్స్ అన్నింటినీ చెక్ చేయడం మొదలుపెట్టింది సహస్ర. ఆ తర్వాత ఇద్దరికీ ఆ రోజు సాయంత్రం వరకు ఆఫీసులోనే సరిపోయింది. ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయి బయటికి వెళుతుండగా మరోసారి అందరూ సహస్రను చూసి విష్ చేస్తుంటే, దేవుడా అనుకుంటూ తల కొట్టుకుంది సహస్ర. ఆమెను చూసి నవ్వుకున్నాడు రుద్ర. ఆ తర్వాత ఇద్దరూ ఆఫీస్ కారులోనే బయలుదేరారు. సహస్ర, హోటల్ రూమ్కి వెళ్దామా లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో ఎలాగూ తాను చెప్పింది అతడు చెయ్యడని ఫిక్స్ అయిపోయిన సహస్ర, నాకేం తెలుసు సార్, మీరెక్కడికంటే అక్కడికి వెళ్దాం, బ్లైండ్గా మిమ్మల్ని ఫాలో అవడమే కదా నా డ్యూటీ అని అని కాస్త వెటకారం జోడించి అంది. ఓ అవునా, సరే, అయితే ఇక్కడ శ్మశానం చాలా ఫేమస్ అంట, దెయ్యాలు నైట్ పూట అక్కడ ఫుల్లుగా ఆడుకుంటూ ఉంటాయట, గ్రూప్ డిన్నర్స్, డాన్సులు కూడా వేస్తాయట, వెళదామా, చాలా బాగుంటుంది, చూడడానికి సినిమాల్లో ఉన్న విధంగా
ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటకి సహస్ర భయపడుతుందని అతను అనుకున్నాడు. కానీ వెంటనే సహస్ర, అవునా సార్, నిజమా? నిజంగా ఇక్కడ దెయ్యాలుంటాయా? నాకు చిన్నప్పటి నుంచి దెయ్యాలను చూడాలని చాలా కోరిక. ప్లీజ్ సార్, మనం అక్కడికి వెళ్దామా అని ఎగ్జైట్ అవుతూ అడిగింది సహస్ర. ఆ మాటకు ఆమెను వింతగా చూసి, నువ్వు దెయ్యాన్ని చూడాలనుకుంటే అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? మీ ఇంట్లో అద్దం లేదా? రోజు నువ్వు అద్దం చూసుకోవట్లేదా అని అడిగాడు రుద్ర. ఆ మాట విని సహస్ర అర్థం కానట్లుగా చూసింది. కానీ 2 సెకండ్లకే ఆమె బుర్రలో లైటు వెలగడంతో వెంటనే గుర్రుగా అతని వైపు చూసింది. అయినా ఒక దెయ్యానికి మరో దెయ్యాన్ని కలుసుకోవాలని కోరికుంటుంది. సో లెట్స్ డూ ఇట్. నీకోసం వెళ్దామంటే మనం శ్మశానానికే వెళ్దాం అని అన్నాడు రుద్ర. ఆ మాటతో మూతి 3 వంకలు తిప్పి, వద్దులండి, హోటల్ రూమ్కే వెళ్దాం అని అంది సహస్ర. దాంతో చిన్నగా నవ్వాడు రుద్ర. ఆ నవ్వును చూసిన సహస్ర, అబ్బబ్బా, ఏమన్నా స్మైల్ ఇచ్చాడా? నిజంగా ఇంతకు ముందున్న సహస్ర అయితే ఈ స్మైల్కి పడిపోయి సదా మీ సేవలో అనేసేది. కానీ ఇప్పుడేమో ఆయన సింగిల్గా ఉండడు, నాకేమో అతనితో మింగిలయ్యేంత సీన్ కూడా లేదు అని తనలో తానే గొనుక్కుంది సహస్ర. ఆమె ప్రతి మూమెంట్ను ఇట్టే క్యాప్చర్ చేస్తున్న రుద్ర ఆమె అన్నమాటలు కూడా విని సహస్ర వైపు చూశాడు. దాంతో భయంగా కాస్త తడబడిన సహస్ర వెంటనే విండోలో నుండి బయటికి చూడడం మొదలుపెట్టింది. మరోవైపు కూతురన్న ఒక్కొక్క మాట తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గడిచిన గతమంతా కళ్ళ ముందు మెదులుతోంది. దాంతో మౌనిత, నిజంగా నేనేంటి ఇంత స్వార్థంగా బిహేవ్ చేశాను? ఇన్ని రోజులు నా ఇష్టానికి బ్రతికాను. కానీ ఈ విషయం బయటకొస్తే నా కుటుంబం పరువేంటి? నా పిల్లల జీవితం ఏంటి? ఎందుకు నేను సగం సగమే బతికాను? ఓ గాడ్, ఈరోజు పిల్లలతో ప్రశ్నించుకునే పొజిషన్కి వచ్చాను. ఇదంతా నాన్న వల్ల, అన్నయ్య వల్ల, ఆ చంద్ర వల్లనే. వీళ్ళ ముగ్గురు నా జీవితంతో ఆటలు ఆడుకున్నారు. ఈరోజు నన్ను ఒక క్వశ్చన్ మార్క్గా చేసేశారు అని కోపంతో ఊగిపోయింది మౌనిత. ఇంతలో ఆమె మొబైల్ మరోసారి రింగ్ అయింది. ఆ కాల్ ముంబై నుండే వస్తోంది. అప్పుడు కూడా ఆమెకు ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలని అనిపించలేదు. కానీ తన కోపాన్ని ఎవరో ఒకరి మీద చూపించాలని ఫిక్స్ అయిన మౌనిత వెంటనే ఆ కాల్ను కట్ చేసి చంద్రకి కాల్ చేసింది. అవతల వైపు మీటింగ్లో ఉన్న చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయినా వదలకుండా అతనికి 2-3 సార్లు కాల్ చేసింది మౌనిత. చంద్ర కూడా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయలేదు. దాంతో వెంటనే చంద్ర పిఏకి ఫోన్ చేసింది మౌనిత. అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, సార్ మీటింగ్లో ఉన్నారు, ఏమైనా చెప్పమంటారా అని అడిగాడు. నువ్వేమీ చెప్పాల్సిన పనిలేదు, ముందు వెళ్ళి మీ సార్కి ఫోన్ ఇవ్వు అని అంది మౌనిత. అయ్యో మేడం, ఇది ఇంపార్టెంట్ మీటింగ్లో సీఎం గారు కూడా ఉన్నారు, ఈ టైంలో ఆయనకి ఫోన్ ఇవ్వడం కుదరదు అని చెప్పాడు పిఏ. ఫోన్ ఇస్తావా, నీ ఉద్యోగం తీసేయమంటావా అని అడిగింది మౌనిత. దాంతో అతను కంగారు పడిపోతూ, అయ్యో మేడం, అంత మాట ఎందుకు? నేను మిమ్మల్ని నమ్ముకునే బతుకుతున్నాను, మమ్మల్ని కరుణించండి, ఇప్పుడే సార్కి ఫోన్ ఇస్తాను అంటూ హడావుడిగా చంద్ర దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇచ్చాడు పిఏ. దాంతో చంద్ర కోపంగా పిఏని చూసి ఆ ఫోన్ తీసుకొని హలో అని అన్నాడు. హలో చంద్ర, నాకు డివోర్స్ కావాలి అని అంది మౌనిత. ఆ మాటతో షాక్ అయిన చంద్ర అంతమందిలో కూడా లేచి నుంచున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, మౌనిత నిర్ణయం ఎలాంటి పరిస్థితులను సృష్టించబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.